రేవంత్ రెడ్డి సర్కార్ను ముట్టుకోవటం మీ వల్ల కాదని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గెలుపుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రస్తుతానికి పరిష్కారి అర్బన్ మండల పరిధిలో గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మొత్తం వచ్చేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రం రాజు, జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు కత్తి కనకయ్య, ఎస్సీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు చెర్ల మల్లేశం, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు ఇటిక్యాల లింగయ్య, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ తర్వాత చూస్తానండి. మన దగ్గర ఉంటుంది కాబట్టి సమస్యలు కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించి కూడా మన ఏదైతే కరెంట్ ఇంటి బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పని తీసేయాలన్నారో నేను కలెక్టర్ గారితో అప్పుడే మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకు పోదాను మీ అందరు కూడా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో మన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ క్యాండిడేట్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఈరోజు వెలిచాల రాజేంద్రరావు గారు నిన్నటి నుంచి మండలంలో ఇక్కడ 40 మండలాలు 6 మున్సిపాలిటీ వారు తిరిగే కార్యక్రమం పెట్టుకున్నారు. అందులో ప్రధానంగా రేపటి నుంచి మన కాన్స్టిట్యూన్సీలోకి వస్తూ ఉంది. వేములవాడ నియోజకవర్గంలో రేపు ఉదయం 7 గంటలకు మేడిపల్లి మండల కేంద్రంలో, 9 గంటలకు భీమారం మండలంలో, 11 గంటలకు కత్తాపు మండల కేంద్రంలో 3 రోడ్ షోలు వెలిచాల రాజేంద్రరావు గారు ఎంపీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, నేను కూడా వస్తున్న క్రమంలో ఇక్కడ మండల నాయకత్వం విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఉదయం పూట రండి, ఒకసారి అక్కడ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో కూడా చూస్తారు. 3000కు తక్కువ కాకుండా సభ జరపాలని ఒక నిర్ణయం తీసుకున్న ప్రతి మండల కేంద్రంలో. కాబట్టి